ఉమెన్స్ బాక్సింగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులే అవుతోంది. ఇంతలోనే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ని హోస్ట్ చేస్తున్నాం. ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ చరిత్రలో ఇదొక ముఖ్య అధ్యాయం. దీనికి లీడర్ గా ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఉదయాన్నే హడావుడిగా పనులన్నీ చేసుకుని నా మొగుడు బయటకు వెళ్లేంత వరకు వెయిట్ చేసి బస్సు పట్టుకుని 20 కిలోమీటర్లు వచ్చి రోజంతా హాయిగా సంతోషంగా నీతో గడపొచ్చు అనుకుంటే నువ్వు నా పెళ్ళానివా? నోరు మూసుకుని బయటికి పో. ఎట్టా నీ పెళ్ళం ఇంకో బాక్సర్తో లేచిపోయింది, అట్ట పొమ్మంటావా? మిస్టర్ ప్రభా, మీ పాత కోచ్ దేవకత్రా కింద పనిచేయడం మీకు ఎలా అనిపిస్తోంది? అది 1996 లో మీ ఇద్దరి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ తర్వాత. మేడం, అది వరల్డ్ స్టోరీ. తను చేసిన తప్పుకి అప్పుడే సారీ చెప్పాడు. నేను క్షమించాను, వదిలేయండి. 100 కోట్లకు మించిన పాపులేషన్ ఉన్న ఈ దేశంలో ఒకరిద్దరు మాత్రమే ఛాంపియన్స్ అవుతున్నారు. మీకు తెలీదా? గత ఏడు బ్రాంజ్ మెడల్ గెలిచారు. పాలిటిక్స్ అవాయిడ్ చేయండి. వీధి వీధికి ఛాంపియన్లు దొరుకుతారు. మిస్టర్ ప్రభా, మీరు కోపస్తులని అందరికీ తెలుసు. గర్ల్స్ ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపిస్తోంది? మేడం, నేనేమన్నా అడుగుతున్నానా? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఏం ప్రశ్న ఇది? మీరేం చెప్పండి సార్. ఎలా అడిగితే అలా సమాధానం చెప్తాను. మాట్లాడేది పెట్టుకుని వద్దు, ఏదో దుఃఖతో చూడండి. చూస్తూ ఊరుకుంటావేనా? పౌడర్ అది ఓసీల మంట తినంత స్పీడ్ గా పచ్చదిగా రావట్లేదు. బ్లాక్ చేయలే. ఏంటి కోచ్, గ్లౌస్ ఇవ్వనా? నువ్వే రింగ్ లోకి ఫైట్ చేయి. సరే సరే, సారీ, వెళ్ళండి. క్యారీ ఆన్ సార్. బాక్స్ బ్లాక్ బ్లాక్. Unanimous point decision favor of red. Red is the winner. నీకంటే చెత్త బాక్సర్ పై గెలిచి ఎందుకైతే బిల్డప్? ముందు వెళ్ళి నడుము సైజ్ తగ్గించిపో. ప్రభా, ఇన్సెట్ డిసిప్లిన్ లేదా? ఎందుకంత గట్టిగా అరుస్తావు? కొంచెం సైలెంట్ గా ఉండవయ్యా. మీరంతా సైలెంట్ గా వల్లే అసోసియేషన్ మర్యాద పోతుంది. అప్పుడప్పుడు నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. సార్, కమిటీ మిమ్మల్ని రమ్మంటున్నారు. అర్జెంట్ మీటింగ్ అంట సార్. నీ మీద స్టూడెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్స్ అ సెక్సువల్ హెరాస్మెంట్ కంప్లైంట్. సార్, విషయానికి రా. విషయం ఏంటంటే ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేంత వరకు నిన్ను సస్పెండ్ చేయబోతున్నాం. నీ కల్పన చాలా అందంగా ఉంది. ఇప్పుడు విషయానికి రా. ఎంత పౌరో చూసారా? మీరు దాకా మీటింగ్ వచ్చారు సార్. నేను తాగుతున్నప్పుడు నిన్న మీటింగ్ పెట్టమన్నది. సార్, నోట్ మూసుకురా. టైం లేదు, పాయింట్కి రా.
గర్ల్స్ ఆర్ ఫీలింగ్ అండ్ సేఫ్. నీ ఫ్లాట్ కి ఎవరెవరో పెళ్ళైన ఆడవాళ్ళు వచ్చి వెళ్తున్నట్టుగా న్యూస్ వచ్చింది. నా రూమ్ లో నేనేం చేస్తే నీకెక్కడ కాలేదురా? నాకు పెళ్ళాం లేదు, లేచిపోయింది. నేను ఓడిపోయిన బాక్సర్ని నీ వల్ల, నీ పాలిటిక్స్ వల్ల. సో నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను నీ పెళ్ళంత కావచ్చు. స్టూడెంట్స్ తో నేను తప్పుగా బిహేవ్ చేయనని మీ అందరికీ తెలుసు. మీలా ప్యాంట్ విప్పేసి రూమ్ లో బాక్సింగ్ సెలక్షన్ చేసే మనిషి నేను కాను. రింగ్ లో వాళ్ళ బాక్సింగ్ టాలెంట్ చూసి సెలెక్ట్ చేసామండి. నేను అడగాల్సిన వాడిని మీరు నన్ను అడుగుతున్నారా? ఈ కంప్లైంట్ మీ మీద రావాల్సింది. నలుగురు పౌరం ముగ్గురు ఇక్కడ కమిటీ మెంబర్లు. ఇది కమిటీ మీటింగ్, మర్యాదగా మాట్లాడు. దేవ్, ఆ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ లో ఏ ఒక్కరి సంతకం కూడా లేదు. ఆకాశరామన్న ఉత్తరం చూసి ఏ విధంగా యాక్షన్ తీసుకోగలం? సరే మురళి, సస్పెండ్ వద్దులే. దీనికేదో యాక్షన్ తీసుకోవాలిగా. నా పై అధికారులకు కూడా నేను సమాధానం చెప్పాలి. సరే, చెన్నైకి ట్రాన్స్ఫర్ చేసి పంపుదా. చెన్నైకా? నాన్ సెన్స్. అక్కడ ఏముందని? ఎలాంటి ఫెసిలిటీ లేదు, బాక్సర్స్ కూడా లేరు. నెంబర్ 1 కోచ్ అయ్యేవాడు. అదే వీడు పట్టిందల్లా గోల్డ్ అవుతుంది అంటాడుగా. అదే చూద్దాం మురళి. చెన్నైకి వెళ్ళి ఆ గోల్డ్ ని వెతుక్కురాని. నిన్ను వదిలేయడం తప్పైపోయిందిరా. 15 ఏళ్ల క్రితం నిన్ను చంపేసి ఉండుంటే కనీసం ఇండియా బాక్సింగ్ అయినా బాగుపడలేదు. నన్ను చెన్నైకి పంపిస్తావా? నువ్వు చెన్నైకి పంపిస్తావా? వెతకరా. వెళ్ళి గోల్డ్తో తిరిగి వస్తా. పలికెడు పదం పాశుపతం పడనిది భయం భువిని గెలవనా కసిరెడు ముఖం కాపురత్నం విడనిది జయం దివిని ఏలనా పొదిగి నడిచే జడుపు కాదు విశ్వాసమే బలం మదిని దాచే ఉడుపు లేదు బహిరంగమే ప్రియం పొర పొర నన్ను కట్టే సంకెళ్ళేవి పొర పొర నన్ను పట్టే ధైర్యాలేవి రగిలేడి కోపమే రగడకు స్వరం నన్నారములు ఉరిమితే హరుడికి జ్వరం దూసుకు బొమ్మలు మనసిది వరం నరాశిని దాటదు సూర్యుడి రథం నా చక్రం వీధిలో విజృంభణం చేస్తేనే నాకది ప్రేరేపణం పొర పొర నన్ను కట్టే సంకెళ్ళేవి పొర పొర నన్ను పట్టే ధైర్యాలేవి కరకు గుండె ఇది కలతేరదు కటిక దారులెంత పయనం ఇది జడిసి తడుచు చెడ్డ గొడవేలేదు ఒక పోరు వీరుని హృదయం ఇది ఓ జగతి ఒక దిశగా నడవగా నేనే కసి మరు దిశగా ఎగరదా పొర పొర నన్ను కట్టి సంకెళ్ళేవి పొర పొర నన్ను పట్టే ధైర్యాలేవి ఎంతో ఖర్చు పెట్టి ఇన్ని ఏర్పాట్లు చేస్తే అతను ఇంకా రాలేదు. ఏం చేస్తాం? తీసుకెళ్లి బయటపడే. ఇదిగో ప్రభా సార్, రండి రండి రండి. వెల్కమ్ సార్. లేట్ గా వచ్చావేంటి సార్? 3 రోజుల ముందు రావాల్సినవి. నువ్వు వస్తామని ఎన్ని ఏర్పాట్లు చేసావో తెలుసా? అమ్మాయిలు నీ కోసం వెయిట్ చేశారు. సీనియర్ కోచ్ బాక్సింగ్ లాయిన్ ఏంటి ఇది అసహ్యంగా? మేమెప్పుడు ఇంతే, అన్నిటికీ బ్యానర్లు పెడతాం. పుడితే బ్యానరు, చస్తే బ్యానరు, పెళ్లికి బ్యానరు, దినానికి బ్యానరు. అమ్మాయిలు పెద్ద మనుషులు అయితే కూడా బ్యానర్లు పెడతాం సార్. మనోరుడు నీకు ఆ మాత్రం సైన్ ఏంటి సార్? పాండు, పంచ్ పాండు జూనియర్ కోచ్ని. మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. చచ్చేంతవరకు నువ్వు జూనియర్వే. సరైన టైంకే వచ్చావు. కప్పు స్టార్ట్ అవబోతుంది. నా ఛాంపియన్స్ ని ఇంట్రడక్షన్ చేస్తాను. రండి రా సార్. అయ్యో సార్, యు సీ మై గర్ల్స్. ఏ గాయత్రి, ఇట్రా రా రా. గాయత్రి షార్ట్ పుట్ ప్లేయర్, 5 ఏళ్ళుగా బాక్సింగ్ చేస్తుంది. ఈ లెవెల్ కి రావడానికి కోచ్ ఇన్నోసెంట్ పక్కన అభిరామి, మాధవి, జయ అందరూ వేస్ట్. ఆ శక్తి దానికి కాడు పట్టుకోవడానికి కూడా శక్తి లేదు. 4 ఏళ్లుగా రైల్వే ఉద్యోగం కోసం పోరాడుతుంది. బాక్సింగ్ నేర్చుకోవాలని ఎవరికి ఉంది? ఒక్కతిలో నాకు కసి లేదు. ఇక నువ్వు వచ్చావుగా, తీసుకురా కసి గీసి. మరేంటి సార్,
మా గర్ల్స్ వేస్ట్ అని మొహం మీద కొట్టినట్టు చెప్తున్నారు. సూపర్ ఫైటర్స్ సార్. 500 పడేసి ముందు వాళ్ళ కడుపులు నింపావు, ఆ తర్వాత చూడు వస్తే కసి గిసి సునామీ లాగా. సార్ అది వదిలే సార్, మా స్టార్ ఫైటర్ ఇంట్రడక్షన్ చేస్తాను. లక్ష్మి లక్స్ స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం కోసం 8 ఏళ్ళుగా బాక్సింగ్ ట్రై చేస్తుంది. నీ లక్స్ కి కసి లేదు, గీసే ఉంది. ఏంటి ప్రభా, ఇక్కడ వస్తువులు అవి ఎలా ఉన్నాయి? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇన్నోసెంట్ ని. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? లాయర్ ఎవరన్నా తెలుసా? ఆఫ్ కోర్స్ ఎస్ సార్. దేనికి కేసు పెట్టాలి. ఎవరి మీద? నీ బాబు మీద. నీలాంటి వాడిని కన్నందుకు పంచిన బ్యాగ్ పొట్టపెచ్చాడు. పరా బాక్స్ కొట్టు కొట్టు, అదే కొట్టు, అదే లక్ష్మి కొట్టు, అది ఎరగది, అది అది తేపన్, అది సూపర్ సూపర్ లక్ష్మి కొట్టు, అది తేపన్. Results of court number 2, winning on the points. Blue is the winner. ఏంటి బ్లూవా? ఓ రెఫరీ, డబ్బులు నొక్కేసావా? తాత ఏంటిది? నువ్వుండో సార్, ఏం జడ్జిమెంట్ ఇది? అలా అడగడానికి ఎవరు లేరనేగా మీరు ఇలా చేస్తున్నారు సార్. ఏంటి సార్ ఈ అన్యాయం? పబ్లిక్ గా మోసం చేస్తున్నారు, వెళ్ళి అడుగు సార్. ఏయ్, నువ్వేగా కొత్తకొచ్చివి, జేబులో సెయ్యట్టుకొని చిల్లరలా కడుతున్నావా? వెళ్ళాడపోయా వెళ్ళు. ఆపరెంట్ వాళ్ళ బాబు అసోసియేషన్ లో మెంబర్ గా ఉన్నప్పుడు నాకౌట్ చేసే గెలవాలి. అలా కాకుండా ఆపరెంట్ మొహానికి పౌడర్ పూస్తూ కూర్చుంటే ఇంతే. ఏంటి సార్ ఇలా మాట్లాడతారు? నీకు మనక్షాక్ష అనేది లేదా? లక్ష్మి బాగానే ఫైట్ చేసింది కదా, అడుగు సార్. పాపం సార్. ముద్దులా ఫైట్ చేసింది. రింగ్ లో మొహమాటం దేనికి? వీళ్ళ ఇంట్లో గొడ్డలు ఒత్తుకోవడానికి లాయకి. ఏ మైకు, తప్ప. ఏంటి? లక్ష్మి తెలవలేదా? బాంబు వచ్చేనే పోద్ది. నువ్వేంట్రా? దానికి సపోర్టా? లే! అడ్డించమంటే చంపేస్తాను. లే! లే! సైదీరా కోతి బావ! లే! మాధవి! లే! చదవన్నానా? ఈరోజు చంపేస్తాను. మాధవి! కొట్టుకుంటే చెప్పాలి. నిజంగా అట్టాగే చెప్తాను, సరేనా? నేను ఎందుకు హెల్ప్ చేయాలి? నాది కడుక్కోవడానికి టైం లేదు, ఇందులో పోయి ఇంకొకరిది. జూనియర్, వైన్ షాప్ ఎక్కడ ఉంది? సార్ సార్ నీకు డైవర్స్ అయిందా సార్? ఏమిడతారా? లేచిపోయిందయ్యా, లేచిపోయింది. వెరీ బ్యాడ్ సార్, చాలా ఫీలింగ్స్ గా ఉంది సార్. నేను నిన్ను సానుభూతి అడిగానా? ఉన్నవాడికి ఒక్కతే పెళ్ళాం, లేని వాడికి 1000 పెళ్ళాలు. ఇది బాక్సింగ్ అయితే ఇది తను అత కలిసి మెలిసి ఉండే. ఇప్పట్లో 10 మంది వెనకాల తిరగల. అది అది ఒక్కతే లోకంలో ఉండేవాడిని. 1996 ఒలింపిక్స్ లో నేను గోల్డ్ మెడల్ గెలవాలని నాకంటే అదే ఎక్కువగా ఆశపడింది. సెలక్షన్స్ అని ఈజీ గెలిచారు. తర్వాత కానీ చివరి నిమిషంలో నా కోచ్ దేవ్ పనికి మళ్ళీ ఏదో పాలిటిక్స్ చేసి నాకు బదులుగా ఎవరో ఫైడన్ పంపించాడు. దాంతో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ దొబ్బింది. నా పెళ్ళం బాక్సర్ తో లేచిపోయింది. నేనే తట్టుకోలేకపోతున్నా.
బాక్సింగ్ చేస్తున్నదే. ఏయ్. ఏయ్, పాండు. అక్కడ బాక్సింగ్ చేస్తుంది ఎవరు? అది పిశాచి మాధవే. ఒట్టి రాగడికాయ ఎవరిని లెక్క చేయదు. ఆ చర్చిని ఉతికేసింది కదా, దాని జోలికి వెళ్తే నిన్ను ఉతికేస్తుంది. అందరూ ఇష్టంగా తినే కొన్ని చేపలు. శ్రీరామచంద్రులు లడ్డు వేసుకుని తినే పందిరం చేపలు. చేపలు తాజా. ఏయ్, వారం పోకు. ఏంటి పెళ్ళాడ తగినట్టు తడుముతున్నావు? చేపలు తినే మోహన్ చూడు. హా, పోరా. ఆడపిల్లలు గుడ్డలు దుక్కోవడానికి లాయకా? కొట్టానంటే దమ్ము ఉంటది, దమ్ము కొట్టడానికి నోరు ఉండదు. చేపలు చేపలు తాజా చేపలు, రండి రండి రండి, తాజా చేపలు. బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? నేనెక్కడ నేర్చుకున్నా? బాక్సింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? పోయా, నైస్ గా మాట్లాడి లైన్ వేస్తున్నావా? పోరా. బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఏ ముసలి, నీ వయసు ఎంత? 80 90? అడిగింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. యాదొస్తాను. ఇదిగో బాబు, ఈ పిల్ల ఎప్పుడు అంతే కుళ్ళి చేపల ముద్ది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఫ్రెష్ గా. పో ప్రపంచ సుందర పిలుపుతుంది చూడు. ఈ వయసుకి మొహానికి తగ్గజంటే పో పో. అక్క 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 చేపలక్క అక్క. సచిన్ చేపలు మళ్ళీ సచ్చేలా ఉన్నాయి. నీ పాడు మొహం సొత్తాయి. పోయా, బిజినెస్ చెడగొట్టు మాగా. ఇదిగో ఇప్పుడు చెప్పు, బాక్సింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? చెప్తాను, కానీ దానికి ముందు కండిషన్. ఏంటది? ఈ వందకాయతోని మడిసి వెనకాల పెట్టుకో. అక్క అక్క ఇలా చూడు, రేపు వచ్చి జిమ్ లో జాయిన్ అవ్వు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. నేను నీకు బాక్సింగ్ నేర్పిస్తాను. రోజు 500 ఇస్తాను. వచ్చేయ్. సోబ్రతుకుని శుభ్రంగా రా, కంపు కొడుతున్నావు. చేపలన్నీ అమ్మేసావా? ఆ తెంగర కోచరు 500 రూపాయలు ఇస్తాను, రోజు వచ్చాయన్నాడే. పోరం బొక్కు, చంపేస్తాను. తొందర పడుకో, ట్రైనింగ్ కి రమ్మన్నాడే. ట్రైనింగా? ఇలా చూడు, వాడు అమ్మాయిని పిచ్చోడని పాండురంగ తాత చెప్పాడు. నువ్వు సరేని చెప్పావా? ఆడు మోహం, ఆడో పెద్ద హీరో అనుకుంటున్నాడు. రోజు 500 లక్ష. 500. అమ్మ పాపమే, ఆ పాత సరే మళ్ళీ మళ్ళీ ఉతికి కట్టుకుంటుంది. దానికి ఒక సీర కొనిచ్చేద్దాం. నీకు నెక్స్ట్ అవి కొనుక్కుందాం. యాట మోసం తిని శానాలైంది కదా లక్ష. పగిలిపోద్ది. నేను నీ బాబుని రెస్పెక్ట్ ఇవ్వాలి. లక్ష్మణ్ చూడు ఎంత కాముగా ఉందో. ఎందుకంటే అది నా పోలికే. దీని మొహం చూడు, నీ పోలిక. ఎడుపు మొహం ఊరిక అరుస్తూ ఉంటది. రామ్నాథం, మళ్ళీ అడుగుతున్నా, నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఎవరైనా రావనాదా? అలాగే మొహం మీద కూర్చొని అనుకో, మొహం వంకర పోద్ది అంతే. సామ్యూల్ చెప్పు చెప్పు. సామ్యూల్. శామ్యులా? చిల్లర కోసం మతం మార్చుకున్నావా? హే భగవాన్, యేసుక్రీస్తు ప్రభువా, పాపాత్మలైన వీళ్ళని నా కోసం క్షమించుదురు గాక. అంతా దేవుని కృప. ఈ క్షణం నుంచి నువ్వు డయానా అని పిలబడతావు. హానర్ ద ఫాదర్ అండ్ మదర్. హల్లెలూయా. మాధవి, ఈ రోజు నుంచి నువ్వు మధులు అని పిలబడతావు. ఆగటే. అద్దిరింది హీరో. ఏటిలోని శాప లెక్క తుళ్ళియాడరా, గోటితోటి మీటమంటే గొడ్డలెత్తరా, గుండెలోని ఆశలెన్న లెక్కలేదురా, పెద్దనికి ఎలాలన్న కొత్త రాణిరా. పడితే ఉడుము పట్టురా, జడితే నడుమే పట్టురా, తప్పుకోరా. పిల్ల టపాకాయ్ టపాకాయ్, కళ్ళలో కసే
ఒక్కరోజు నా కుక్క తిప్పుకోదురా, లెక్కలేనిది తిక్క ఒప్పుకోదురా. కెవ్వుమన్న కేకైనా నవ్వు తనకురా, ఎత్తు వేసి చిత్తే చేసే కత్తి పిల్ల. హే! పిల్లట పాకాయ్ టపాకాయ్, కళ్ళలో కసే మిరపకాయ్, చెల్ల కొట్టిందో జారుద్దే గుండెకాయ్. పిల్లట పాకాయ్ టపాకాయ్. యో ఏంటయ్యా ఆ? పిల్లట పాకాయ్ టపాకాయ్, కళ్ళలో కసే మిరపకాయ్, చెల్ల కొట్టిందో జారుద్దే గుండెకాయ్. పిల్లట పాకాయ్ టపాకాయ్. గోదావరి గట్టుంది గట్టు. ఏంటిది తలుపు బార్లా తీర్చున్నాయి? దొంగ ఎవడైనా దూరేడేటి? రై రై పట్ట పగల దొంగ. అయ్యో ఇంకా నయం కరెక్ట్ టైంకే వచ్చాను. బాగా లేట్ అయిందే మనసునా. నిన్నేమో వీడు బాక్సర్లా కదా అన్నాడు, ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టుంది. లక్సు లక్సు టైం ఎంత అయింది? లేట్ అయింది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అదేనయ్యా లేట్ అయిందంటున్నా. ఇలా చూడు, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, ఈ 2 గంటలు నాది. నేను నిన్ను ఏం చేయమన్నా చేయాలి, నువ్వు నన్ను ఎక్కడ చూసినా మాస్టర్ అని పిలవాలి, కల్లో కూడా. లేదంటే తలకిందులుగా పాతేస్తాను, అర్థమైందా? ఏంటిది? దేనికైనా పోవచ్చా లేక అందుకు రూల్ ఏమైనా ఉందా? ఆ? పోయి వామ పో. ఏమో కామెడీగా ఉంది. ఈ తిక్కలోడా తింగర బుచ్చికి ట్రైనింగ్ ఇస్తాడా? ఇక మాస్టర్ నాకౌటే. పర్వతలకి చేసేసా తర్వాత షూస్ ఏవి? 1 మినిట్ మాస్టర్. లక్సు లక్సు ఈ షూస్ ఇవ్వు, ట్రైనింగ్ అయ్యాక ఇచ్చేస్తా. తొందరగా బయటికి వెళ్ళండి. బాక్సింగ్ లో ఎన్ని పంచెస్ ఉన్నాయి? మాస్టర్ అవన్నీ నాకు తెలుసు. ఇట్రా. దూరంగా నుంచి నేర్పించు. 4 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నా. అలీ మొహమ్మద్ అలీ దగ్గర నుంచి గురుగారు అన్ని ఫైట్లు నేను చూసాను తెలుసా? నిజంగానా? అవును. ఏం నేర్చుకున్నావు? చాలా చాలా. ఎంత కొట్టినా సరిపోదు, అవతలోళ్ళు పడిపోయేదాకా కొడుతూనే ఉండాలి. జబ్, క్రాస్, హుక్, అప్పర్కట్. 4 పంచెస్ ఉన్నాయి. మాస్టర్ నాకు ఇవన్నీ తెలుసు, పేర్లే తెలియవు. అలాగా, సరే నన్ను పంచే చూద్దాం. పంచ్ చేసినప్పుడు బాడీని, ఫుల్ బాడీని యూజ్ చేయాలి, అర్థమైంది? దూరంగా నుంచి చెప్పమన్నానా? ఇలా చూడు, నీ అందం మీద ఆశపడి నేను ఇక్కడికి పిలవలేదు, అర్థమైందా? ఈయన ఆశ పెడితే మాత్రం మేము లొంగిపోతామా ఏంటి? ఏయ్ సంతోష్, ఓన్లీ డిఫెన్స్ తర్వాత ఫినిష్ చేసే. ఓకే సార్. రా, నీ టెక్నిక్ చూపించొద్దాం. మొహమ్మద్ అలీ, చేతులతో మాత్రం ఫైట్ చేయడానికి నేను స్ట్రీట్ ఫైట్ కాదు. కమాన్, గెట్ అప్, లావే అప్.
మైండ్, బుద్ధి, తల, బుర్ర, మెదడు యూస్ చేసి ఫైట్ చేయి. పో పో, పోయి పుషప్స్ తీయి. పో గో. మాస్టర్ 50 పుషప్స్ తీసానుగా. నువ్వు బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చావా, లెక్కపట్టడానికి వచ్చావా? అదేంటి 50 పుషప్లు? చచ్చేంత వరకు చేయాలి. డూ ఇట్ టిల్ యూ డై. ఇది నేను చెప్పలా, నీ గురు అలీ మొహమ్మద్ అని చెప్పారు. పో. మాస్టర్ నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? మన డీల్ 2 గంటల సేపే. అది దాటిపోతే ఎక్స్ట్రా అవుద్ది. సాయంత్రం చూద్దాం మాస్టర్. వస్తా. మోహన్ చూడు మోహన్. ఎలా ఏంటి ఉండవు తలకాయ. ఏంటయ్యా వాడొక బాక్సర్ని పట్టాడంట. వాడి దగ్గరే డబ్బులు తీసుకొని వాడిని ఏడిపిస్తుంది. భలే కామెడీగా ఉంది సార్. కామెడీయో ట్రాజెడీయో నువ్వు డిసైడ్ చేయకు. వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు. సంజయ్. ఉదయాన్ని ఆపారా, హృదయాన్ని లేపారా, తుడికేదో దూసుకొస్తే దుసే కత్తి. మేఘాల్ని చీల్చారా, గగనాన్ని పేల్చారా, తుఫానై ఇర్రగా దిసే నువ్వే శక్తి. మహాశక్తి, 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 మహాశక్తి. నిన్న నువ్వు నన్ను గంట సేపు వెయిట్ చేయించావు. అందుకే నేనే ఈరోజు టైం అడ్జస్ట్ చేసుకుని వచ్చా. బతుకు చిన్నది అతుకులేనిదై నడక సాగితే గెలుపురా. పొగరుగా బగరుగా కలబడు మూడు వీధి పృథివీని పైదావిపై నీలపరా. మహాశక్తి గమనం మార్చుకోరా, మహాశక్తి గమ్యం చేరుకోరా, మహాశక్తి గమనం మార్చుకోరా, మహాశక్తి గమనం. నేను ఇప్పుడు బాక్సర్ని. నీ ఆశయం అందరాని గగనమే, అందేదాకా ఓదాలకు ప్రయత్నమే. నువ్వెదలో సుధగను జననమే, వదిలేవో అది చిరు మరణమే. పెరుగును పెరిగే చురుకుగా ఊరికే మనసుతో పనిచే. గెలుపు మలుపులో మదిని అదుపుచే, గుండె పెట్టి కొండలను పిండి చేసి. మహాశక్తి గమనం మార్చుకోరా, మహాశక్తి గమనం చేరుకోరా, మహాశక్తి గమనం మార్చుకోరా, మహాశక్తి గమనం. ఏంటి మాస్టర్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? బొజ్జ బాగా ముందుకు వచ్చేసి ముసలోడు అయినప్పటికీ నవ్వితే బానే ఉన్నావు. లక్స్ 8 ఏళ్ళుగా బాక్సింగ్ ట్రై చేస్తున్నావు కదా, దాన్ని చూసి ఏదైనా నేర్చుకో. ఏయ్, బాక్సింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఉండు, లేదంటే బయట ఇంటికి పో. ఏయ్ లక్సు, ఏంటి సార్ ఎప్పుడు చూసినా మాస్టర్ నాకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను మాధవి. దిగులు పడకు లక్సు, మన క్లబ్ లో నువ్వే బెస్ట్ బాక్సర్ అని ఆయనకే తెలుసు. నీకు తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాడు. ఇప్పుడు తిను. అదే ఇస్తాడని చెప్తున్నానుగా, తిను. వద్దు, అమ్మకి తీసుకెళ్ళిద్దాం. 24 సంవత్సరాలు వచ్చాయి కదా నాకు. పోలీస్ జాబ్ లో చేరడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. అదొక బాక్స్,
నేను ఎంతో మందిని చూశాను, ట్రైన్ చేశాను, కానీ దీనిలో ఎవరు లేరు. నేను రోడ్లో అనాథగా వెయిట్ చేస్తున్నప్పుడు నన్ను మొదటిసారి చూసినవే ఉన్నావు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఇది. చిన్న వయసులో నేను ఎలా ఉన్నాను అలాగే ఉంది మురళి. నీలాగా ఉందా? వెంటనే వదిలించుకో. నా అనుభవంతో చెప్తున్నాను, తర్వాత చాలా బాధపడతావు. తను నాకన్నా బెటర్ ఫైటర్ మురళి. ఇన్స్టింక్టెడ్ డిఫెన్స్, సూపర్ హ్యాండ్ స్పీడ్, డామినేటింగ్ బాడీ లాంగ్వేజ్, ఫుట్ వర్క్ అనే పేరుతో డాన్స్ చేస్తోంది. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? దిస్ గర్ల్ ఇస్ అ బార్న్ ఛాంపియన్ అని చెప్తున్నాను. నువ్వు ఒక బాక్సర్ని ఇంతగా పగొట్టో నేను చూడలేదు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కి రెడీ చేయి. దేవ్ గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఒక నెల రోజుల్లో ఢిల్లీకి రావచ్చు. మురళి, వచ్చే వారం అసోసియేషన్ కప్ లో దాని చేత ఫైట్ చేయిస్తాను. చూడడానికి వస్తావా? వస్తాను రా. సార్ సార్, నువ్వు ఆడపిచ్చోడివి, ఒట్టి జులై ఎదవి, పోరం బోక్కువి అని నేను అపార్థం చేసుకున్నాను సార్. సారీ సార్. నువ్వు ఆడాలి ఎంట పడుతున్నావు అనుకున్నాను సార్, కానీ వాళ్ళ సత్తాను చూస్తున్నావు సార్. నువ్వు గ్రేట్ సార్. జూనియర్, గ్రేట్. పొగుడుతున్నావా తిడుతున్నావా? అదే మంచి గిలువ లేదు మరి. ఒట్టు సార్, నేను ఇక నోరే తెరవను. రైట్, 2 లివర్ తీసుకురా. ముసలాడా, రోజుకి ఎన్ని లెవెల్లో తింటావరా? చచ్చిపోతావరా? నేనా? హెల్త్ రీజన్ కోసం సార్. హెల్త్ రీజన్ కి ఇట్లా రాసి చెప్తా రా. సరుకు కొడితే లివర్ చెడిపోద్ది. ఈ లివర్ తింటూ సరుకు కొట్టావే అనుకో, ఈ లివర్ చెడిపోద్ది, మన లివర్ సేఫ్. మాధవి, గాడి తెచ్చదని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటే అలా చూస్తావు? రావే మాధవి, రా. మాస్టర్ చూసావా ఎలా ఇచ్చానో? జరుకో సౌత్ పా మొహమ్మద్ అలీ ఇక లగదంతే. సూపర్ మాధవి, సూపర్. ఎవరని గాడి తెచ్చావే? నీ ఇష్టానికి రైట్ నుంచి లెఫ్ట్ కి సౌత్ పాక్ లాగా పనిచేస్తే నువ్వు వెంటనే మమ్మల్ని అవుతావా? ముందు బేసిక్ సరిగా నేర్చుకోవే. ఏయ్, ఇలా కొట్టే పని పెట్టుకోకు. నీ అబ్బా నరికి చేపలకు మేతగా వేసేస్తాను. మాధవి, మర్యాదగా మాట్లాడు. నేను నీ కోచ్. కోచ్ లేదు, కోచ్ పాట లేదు. డబ్బులు ఇచ్చావని ఏమైనా సెలెక్చుకున్నావా? మీ అక్కని తీసుకుపో. దాని కెరీర్ నువ్వు నాశనం చేసావని చెప్పు. బా. ఏ మాధవి. మాధవి, మాధవి. సార్, వాళ్ళకి ఇంట్లోనూ ప్రాబ్లమే, ఇక్కడికి వచ్చిన ప్రాబ్లమే. కొట్టకుండా ఆప్యాయంగా నేర్పించండి సార్. ఇంకోసారి నా ట్రైనింగ్ లో తలదొచ్చావో నిన్ను చెప్పుతో కొడతా. వీళ్ళు ఇలాగ వదిలేస్తే లైఫ్ లాంగ్ నీలాగా దొడ్లు కడుక్కుంటారు. అవును సార్, నేను దొడ్లు కడగడం సరే, కంపు నీ దగ్గర నుంచి వస్తుంది. నాలుకంతా నీకు విషయమే. నువ్వు చెడ్డోడువయ్యా. ఈ రోజు నుంచి అసోసియేషన్ కప్పే మీ లక్ష్యం. నేను చెప్పింది తినాలి, చెప్పినప్పుడే తినాలి. రోజుకి 8 గంటలు ట్రైనింగ్. ఇల్లు వాకిలంతా మర్చిపోండి. మీ మట్టి పనులకు ఎక్కిందా? మీ అక్కని తీసుకో. దాని కెరియర్ని నువ్వే నాశనం చేశావని చెప్పు. పో. సరే వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ ఆల్ యూ ది సార్. బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోర్ట్ నెంబర్ 15, ప్రభా. రెడ్ లక్ష్మి, ఆపేనా? బ్లూ పునీత, ఫస్ట్ రౌండ్. సూపర్ ఫైటర్ లెక్స్. ఏ హెడ్ గార్డ్ తీయండి. Winning on points, red is the winner. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయావుగా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయావుగా. ఇప్పుడు చూడు. క్యా?
బ్రేక్ఫాస్ట్ కి డబ్బులు. ఇదిగో థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా స్టార్ట్ చేసావా? ఇలాగే నాశనం అయిపో. నీకంటూ కొంచెం వెనకేసుకోరా. చివరి రోజుల్లో డబ్బులు లేవనుకో గుళ్ళ దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. చంటి పిల్లడు అనుకో ఎవడో కూడా దత్తత తీసుకొని పెంచుకుంటాడు. నువ్వా దున్నపోతులా ఉన్నావు. కరెక్ట్. ఫోకస్ మాధవి, ఫోకస్. విజయ రెడ్, మాధవి బ్లూ, ఫస్ట్ రౌండ్. ఏంటి? బ్లూ ఫౌల్. గో. బ్లూ డిస్క్వాలిఫైడ్. జూరీ, బ్లూ డిస్క్వాలిఫైడ్. మాధవి, పిచ్చా నీకు? రెఫరీని ఎందుకు కొట్టావే? చూస్తుండవే, ఇక ఏ, నీకు మాధవి. మాత్రమే ట్రైనింగ్ ఇస్తాడు చూడు. ఇది నీలాంటిది కాదురా, నిన్నే మించిపోయింది. వదిలించుకోరా. నాకు మాధవ్ కూడా కావాలి. వచ్చే వారం నేషనల్ సెలక్షన్స్ కోసం ధర్మశాల పెడుతున్నాను. నాతో పాటు ఇద్దరిని తీసుకెళ్తా. ఏ నా పానే పోరే, ఎవడా వీడు? నీ కారుకు తగ్గట్టుగా వీడిని సెట్ చేసుకున్నావా? అయ్యో, లక్స్కి కూర్చైనా ఇద్దరిని తనతో తీసుకెళ్తారంట. కోచ్ సారు వాళ్ళిద్దరూ బాక్సింగ్ చేయడమే నాకు అసలు ఇష్టం లేదు. ఇదిగో ఇదే వాళ్ళకి ఆ రోజు సపోర్ట్. ఇప్పటికే వాళ్ళు బాక్సింగ్ లో దెబ్బలు తిని తిని వాళ్ళ అమ్మ మొహలా తయారయ్యాయి. వాళ్ళకి ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? నువ్వు చెప్పవయ్యా. ఇలా చూడమ్మా, ఇక్కడ నా పని అయిపోయింది. నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. నేను వెళితే మళ్ళీ తిరిగి రాను. ఆ తర్వాత మీ అమ్మాయిలు ఎవరు పట్టించుకోరు. ఇద్దరు మంచి బాక్సర్స్ నాతో పాటు హాస్టల్లో ఉంటారు. వాళ్ళ బాధ్యత నాది. ఆలోచించుకుని చెప్పండి. మా అమ్మాయిలు ఇద్దరు వెళ్ళిపోతే మాకెవరు భూ పెట్టేదే? ఇదిగో ఇది నేను పంపిస్తాను. ఈ ఇంటికి పెద్ద నేను, దానికి సరేందే. ఏసునాదా కోచర్ సార్, నేను నువ్వు ఆశీర్వదించాలి. ఆ కోచ్ వారం బుక్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏమైందనట్ట ఎగురుతున్నావు? మీరిద్దరూ హాస్టల్లో ఉండి బాక్సింగ్ నేర్చుకుంటే మంచిదంట. ఇదిగో ఆడితో పాట హాస్టల్లోనా? నేను అసలు సాగు కొట్టేస్తాడు. ఎందుకలవే? లక్స్కి ఎంత మంచి అవకాశం ఇది. నేను గంజి తాగుతూ దానికి 2 పూట్ల ఎందుకు అన్నం పెడుతున్నాను? దాని భవిష్యత్తు బాగుండాలని. అది పోలీస్ అయితే ఈ ఏరియాలో మనకెంత గౌరవం ఉంటుందే. దాని ఒక్కదాన్నే నేను పంపించను. నువ్వు వెళ్ళి తోడుగా ఉండు. సంజయ్, వస్తానండి. నీవు నీకు ఒళ్ళెంకునే మనుషుల్లా కనిపిస్తున్నావా? ఎంత ధైర్యం ఉంటే ఇంటికి వస్తావు? 3000 మొహాన్ని కొట్టి అక్క సెల్లెల్ని నీ పక్కలో పడుకోబెట్టుకోవాలని చూస్తున్నావా? ఇదేనా నీ ప్లాను? చెప్పోయా, చెప్పు. నువ్వు గొడవ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? అది నా బైకే. నా బైకు మీకోసం ఏ పని నా షాపే ఖాళీ చేశాడు. డబ్బుకు బదులు బైక్ ఇచ్చాడు. డబ్బు నువ్వు ఇస్తావా? ఇవ్వలేవుగా. నీలాంటి చిల్లర వాళ్ళ కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నాడు. ఒట్టి పిచ్చోడు. పాలగొట్టిందని డబ్బులు ఇవ్వలేదంటే పోలీసులు పిలుస్తారు. ఫరీజ్ భాయ్, నన్ను వదిలే.
అతని మీద నీకెంత కసుందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడిని వెనకాల పడుతున్నాడా? తప్పు. నీకోసం ఖర్చు పెట్టే డబ్బులు సగం మొహాన పడేస్తే రాణి లాంటి అమ్మాయిలు క్యూలో నుంచుంటారు. ఫస్ట్ నిన్ను చూసినప్పటి నుంచి నీకేది ఇష్టమో అదే చేశాడు. మంచి కిట్, మంచి ఎనర్జీ డ్రింక్స్, మంచి ఎక్విప్మెంట్లు, వీటన్నిటి కోసం అతని బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లయ్యింది. మేమంతా నిన్నొక చేపలమ్ముకునే గయ్యాళ్లాగానే చూసాం. కానీ అతను నీలో ఉన్న టాలెంట్ను చూశాడు. అతను నమ్ముతున్నాడు నువ్వేదో సాధిస్తావని. ఆలోచించమా, వదిలేకు. ఆ? నీ అందరు చూసి ఆశపడి ఇక్కడికి రామని లేదు, అర్థమైందా? ఈయన ఆశ పెడితే మాత్రం మేము లొంగిపోతామా ఏంటి? ఏ రోషకారా ఎంత పొగరురా, నా పొగరు కన్న వగరురా. గుద్దులాట ఇంకేలా చాలించు బాబు, ముద్దులాట ఇవ్వేళ సాగించు బాబు. వరసే ముదిరి కరిచెను చూడు, మనసే తెరచి నన్ను కాపాడు. నిన్ను అల్లుకుపోతా, అన్ని నొల్లుకుపోతా, కొన్ని గిల్లుకుపోతారా. నిన్ను అల్లుకుపోతా, అన్ని నొల్లుకుపోతా, కొన్ని గిల్లుకుపోతారా. చెలరేగినీకెదురేగినే నిను తాకి పడిపోక ఒదిగే నడిచా. ఇది బోధగా కథ మారెను, శృతి మీరి లయగాని ఎదలో నిలిచా. కణికట్టు ఏదో చేసి నీ కళ్ళు నన్నే కట్టే, నీ వెంట నన్ను తిప్పి నీ నీడలాగా మార్చినట్టే. నిన్ను అల్లుకుపోతా, అన్ని నొల్లుకుపోతా, కొన్ని గిల్లుకుపోతారా. నిన్ను అల్లుకుపోతా, అన్ని నొల్లుకుపోతా, కొన్ని గిల్లుకుపోతారా. సెలయేరులో చిరునావలా ఎదలో నాది ఏదో కదలాడెనురా. నీ జోరులో ఏమున్నదో, ఉసురేమో నన్ను వీడి నిన్ను చేరెనురా. నా ఈడు ఎంత పాపో తన వంక కాస్త చూడు, నీ బోర చూపు తాకి మతిపోయి తిరుగు మదిని చూడు. మాస్టర్ నిన్ను పిలిచారు.
త్వరగా రా. నిన్ను మాత్రమే త్వరని కాదు. నూనె లక్స్ వచ్చేద్దాం. వరసే ముదిరి కరిచెను చూడు, మనసే తెరచి నన్ను కాపాడు. నిన్ను అల్లుకుపోతా, అన్ని నొల్లుకుపోతా, కొన్ని గిల్లుకుపోతారా. నిన్ను అల్లుకుపోతా, అన్ని నొల్లుకుపోతా, కొన్ని గిల్లుకుపోతారా. మాస్టర్ మాలో ఒక బెట్టు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఆలియా, టైసనా? చింగిస్ ఖాన్. పాకిస్తానీ బాక్సర్, హెవీ వెయిట్. పొరుగు తీయద్దురా, బాక్సర్ కాదురా, రాజారా. చింగిస్ ఖాన్ మీ భాషలో చెప్పాలంటే తోపు, పొట్టుబుడంకాయ, కానీ మొహం మంగోలి మొహం. కానీ ఎంత ధైర్యమైన వాడు. ఏషియాలో ఈజీగా గెలిచేశాడు. యూరోప్ వెళ్ళినప్పుడు కథ మారింది. అక్కడ ఉన్న శత్రువులందరూ టాల్గా, బండగా, 6 అడుగులు 7 అడుగులు, ఆజానుబాహులు. వాళ్ళతో స్ట్రైట్ గా తలపడితే గెలిచే ఛాన్సే లేదు. అందుకని ఏం చేశాడు? శత్రువుల బలమే వాళ్ళ ఆయుధాలని తెలుసుకున్నాడు. గెలవాలంటే ఒకటి శత్రువుల ఆయుధాన్ని నాశనం చేయాలి, లేదా సొంత ఆయుధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. కానీ మనం వాటి రెండూ చేయలే. శత్రువుల ఆయుధాన్ని ఛేదించే విధంగా ఒక విల్లు కనిపెట్టాడు, కాంపోజిట్ బౌ. యుద్ధం చేస్తున్నప్పుడు భయపడి పారిపోతున్నట్టు నటిస్తాడు. తనని తరుముట్టొచ్చే శత్రువు మీద ఊహించిన సమయంలో గుర్రం మీద ముందుకు వెళుతూ వెనక్కి తిరిగి అంపుదులుతాడు. శత్రువు అవుట్. ఆలోచించుకోండి, యుద్ధం చేసేప్పుడే వాళ్ళ ఆయుధాలు నాశనం చేస్తే మీరేం చేస్తారు? మాస్టర్, కానీ దానికి బాక్సింగ్ కి ఏంటి సంబంధం? నీకు అర్థమైతే నువ్వు సెలెక్ట్ అయిపోతావు. నేను మళ్ళీ హిస్సార్కి పెడుతున్నాను. వరల్డ్ కప్ సెలక్షన్ కి ఒక అమ్మాయిని తీసుకెళ్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, ధైర్యంగా ఫైట్ చేయపో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. హే, దగ్గర వచ్చి పో. రెడ్ కార్నర్ లక్ష్మి, బ్లూ కార్నర్ అంజు. ఫస్ట్ రౌండ్ బాక్స్. To the corner. ROC favor of blue. Blue is the winner. ఏడోకు లక్స్, ఏడోకు. Second match, first round. హే, ఇక్కడేం చేస్తున్నావు? చేపల పులుసు మాస్టర్, నేనే వండాను. థ్యాంక్ యూ మాధవి. మాస్టర్, నేను అందంగా ఉన్నానా? 5 నిమిషాల్లో ట్రాక్స్ వేసుకుని రింగ్ వచ్చేపు. ఏ మాస్టర్, నేను అందంగా లేనా? చండాలంగా ఉన్నావు. రింగ్ లో అసహ్యమైన మౌత్ గార్డ్ పెట్టుకుని కరెక్ట్ గా ఫైట్ చేసినప్పుడే నువ్వు నాకు అందంగా కనిపిస్తావు. కమాన్, లెట్స్ గో. పదా, లేట్ అవుతుంది. మాస్టర్, అబద్ధాలు ఆడుకో. నీకు నేనంటే ఇష్టమే. ఐ లవ్ యూ మాస్టర్. ఐ లవ్ యూ. ఈ వయసులో ఈజీగా డైవర్ట్ అవుతారు. ఒక మాస్టర్కి ఐ లవ్ యూ చెప్పిన మొదటి అమ్మాయి నువ్వే అనుకుంటున్నావా?
ఇవన్నీ మామూలే మాధవి, వీటి గురించి ఆలోచించుకో. నేను అందరు అమ్మాయిలు లాంటి దాన్ని కాదని నువ్వేగా అన్నావు. నువ్వు దేనికోసం వచ్చావో దాని మీద ఫోకస్ పెట్టు. మీ నాన్న వయసు ఉంటుంది నాకు. వయసు ఏంటి పెద్ద వయసు? మా నాన్న వయసు వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్పానా ఏంటి? నీ ఒక్కడి మీద లవ్ పుట్టింది. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? మాస్టర్, ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తున్నాను, నాకే డరలేదు. నీకెందుకు భయం? నువ్వు చాలా మందికి చెప్పుంటావు, నాకు చెప్పు. లేకపోతే ఈ రోజు ఫైట్ లో కావాలని ఓడిపోతా. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇవాళ నేషనల్ సెలక్షన్స్, ఆటలాడు, వెళ్ళి ట్రైనింగ్ అప్. మాస్టర్ ఐ లవ్ యూ చెప్పలేదు, నిజంగానే ఓడిపోతాను. ఎందుకే పప్పర పాని పళ్ళు ఎక్కిస్తున్నా? చెప్పు. ఏం లేదే, ఏం లేదే. బ్లూ కార్నర్ మాధవి, రెడ్ కార్నర్ దీక్ష. బాక్స్. ఏయ్, ఏయ్ మాధవి, గాన్ పైకెత్తు. ఏయ్, గాలికి తీస్తున్నా వద్దు. మాధవి, దానికి ఛాన్స్ ఇవ్వడమే తప్పు మాస్టర్. ఇంట్రెస్ట్ లేకుండా ఫైట్ చేస్తుంది. మాధవి, స్టాప్. ROC favor of red. Red is the winner. నేను కావాలని ఓడిపోలేదు మాస్టర్. తీసుకొచ్చి స్నానం చేయించి నట్టిన కూర్చోబెట్టినా దాని బుద్ధి ఎన్నటికీ మారదే. జీవితంలో పైకి రావడానికి ఛాన్స్ దొరికినప్పుడు కంట్రోల్ చేసుకునే నిర్లక్ష్యం అంటే నీకు నిజానికి నేనే రూల్స్ కండి. నువ్వు పెద్ద ఛాంపియన్ అవుతావు, బాక్సర్ అవుతావు, నేను సాధించినది నువ్వు సాధిస్తావు. చూడు, నా ముందు చెప్పుతో కొట్టుకోవాలి, చెప్పుతో కొట్టుకోవాలి. వెళ్ళే కంప్యూటర్ బతుకు పో. చచ్చిపో.
ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకే. లక్సక్క ఉంది కదే. ఇది సైతానే, సైతాన్. దీనికి ఎక్కడెక్కడ ఉంటది? నీకుందా? నువ్వు మోస్తావా? పాప మనిషి ఆయన పాపాలను కడిగేసుకోవడానికి ప్రతి నెల 3,000 ఇస్తూ ఉండేవాడు. పాపం పోనీలేని మనము తీసుకుంటూ ఉండేవాళ్ళం. దానికి ఎసరు పెట్టింది కదా ఈ సైతాన్. మూసుకుని పడుకో. ఎవరి తలరాత ఎలా ఉందో. లక్స్లాగా ఇంకోటి పుట్టుంటే బాగుండేది. నేను నిన్ను ముట్టుకున్న టైం బాగలేదనుకుంటా. నిజం చెప్పా, ఇది నాకే పుట్టిందా? మాధవి, మధు, మాధవి, నా మాట ఎక్కడికి మాధవి? నాకే సీన్ చూపిస్తున్నావా? నా చూపు శూన్యంలా మార్చేయకు, ముఖం చాటేసి నా నీడ దాటేయకు. ప్రేమంటే మంటే నా కాల్చేయకు. మదిరా పాడే ఓ పాడే చేసేయకు. నా కలలు పగిలి కలత మిగిలే రెప్ప తడివై కాచుకు. నీ తల పురగిలి మనసు కుమిలే నన్ను ఒడిలో చేర్చుకు. మనసు వాసన వీచు దశలలో నిన్ను నేను వెతకనా. జనమ వాసన మోసుకొచ్చే నీకు శ్వాసై బతకనా. నీకు శ్వాసై బతకనా. నీకు శ్వాసై బతకనా. నా చూపు శూన్యంలా మార్చేయకు, ముఖం చాటేసి నా నీడ దాటేయకు. ప్రేమంటే మంటే నా కాల్చేయకు. మదిరా పాడి ఓ పాడి చేసేయకు. నా కలలు పగిలి కలత మిగిలే రెప్ప తడివై కాచుకు. నీ తల పురగిలి మనసు కుమిలే నన్ను ఒడిలో చేర్చుకు. హలో సార్. ఇన్నోసెంట్ దేవ్ సార్, కల్చరల్ ఎక్స్చేంజ్ టోర్నమెంట్ లో నీకు ఛాన్స్ ఇస్తున్నారని చెప్పి ఆ అమ్మాయిని ఢిల్లీకి పంపించు. అర్థమైందా? ఓకే ఓకే సార్. మీరు చెప్పారుగా. ఓకే సార్. పేరు లిస్ట్ లో రాస్తాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చేపల పిల్లకి వల వేయడం మొదలు పెట్టాడు. మాధవి, అమ్మా మాధవి, త్వరగా రా. నిన్ను మళ్ళీ అసోసియేషన్ లో చేర్చుకున్నారు. నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. అవునమ్మా, నువ్వు నిజంగానే ఢిల్లీ వెళ్తున్నావు. ఇదిగో చూడు, కల్చరల్ సెన్ మ్యాచ్ లో నువ్వు ఫైట్ చేయాలంట. సూపర్. ఏం చూస్తున్నావు? ఆ నేషనల్ కోచ్ దేవ్ కత్రాని నిన్ను రికమెండ్ చేశాడు. రై, మనం మాధవి ఢిల్లీ వెళ్తుందా? నీ తడాకా ఏంటో అక్కడ చూపించాలి మరి. నువ్వేనా ప్రభాస్ స్టూడెంట్? నీకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? నటాలియా రష్యన్ బాక్సర్ తో ఫైట్ చేస్తావా? సార్, తను హయ్యర్ వెయిట్ కేటగిరీ, ఈ అమ్మాయి లైట్ వెయిట్ కేటగిరీ. నువ్వు 1980 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్ చేసావా? 1990 అర్జున అవార్డు గెలుచుకున్నావా? 1996 ద్రోణాచార్య అవార్డు నీకు ఇచ్చారా? అదే నేషనల్ హెడ్ కోచ్ నువ్వా లేక నేనా అని కన్ఫ్యూజ్ అయ్యాను. నీకన్నా తను హైయర్ వెయిట్ కేటగిరీ. ఫైట్ చేస్తావా లేదా? నేను చెప్పట్లేదుగా చేయనని. గుడ్, చెప్పాలి. రెడీగా ఉండు. వెరీ
నువ్వు ఎలాగో ఓడిపోతావు, దాన్ని గెలిచే ఛాన్సే లేదు. ఊరికే చేతులాడించరా. Come on, Madhavi. Red Blue, shake hands. Box. Madhavi. 1, 2, Madhavi. 3, 4, 5, 6, 7, 8, Madhavi, 9, 10, knockout. Winning by knockout. Red is the winner. దొంగ రాస్కల్. మాధవి మాధవి దేశాన్ని పిలుస్తున్నారు. లోపలికి రా. Come. Sit. నొప్పిగా ఉందా? క్లోజ్ ద డోర్ మధు. క్లోజ్. ఈ మ్యాచ్ ఓడిపోయానని దిగులు పడకు. యు ఆర్ టాలెంటెడ్. ట్రై చేశాను సార్. పర్వాలేదు, వదిలే. ఇక్కడ ఈ ఛాన్స్ నేనే నీకు ఇచ్చా. ముందు ముందు ఇంకా మంచి ఛాన్సులు ఇస్తా. కమ్మా. నువ్వు బాక్సింగ్ మర్చిపోవాలి. నీకు బాక్సింగ్ లేకుండా చేస్తా. చూస్తా. హాయ్, ఏంటి వెళ్తున్నా? ప్రభావం వచ్చేయింది తను కొత్తగా చేశాడా? నోర్మి, మాస్టర్ నన్నేం చేయలేదు. అందుకే నిన్ను వదిలేశాడు. అట్టి టాలెంట్ ఉంటే మాత్రం సరిపోదు. వెళ్ళి నీ అక్కని అడిగి వెళ్ళ. కొట్టు, తాళం పగలు కొట్టు. అది నా లోకరు. రైట్ రా. ఎక్కడిది ఈ డబ్బు? ఏంటి? అసోసియేషన్ డబ్బా దొంగిలిస్తావు? నీ జీవితంలోకి బాక్సింగ్ చేయలేవు. దేవసరా రావాలనుకున్నావు, మీ మాస్టర్కే బాబు. రావే. ఏంటండి, ఏం చేసిందని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ అమ్మాయి ఏం చేసిందో చెప్పండి. ఏమండి? ఎవరికే ఫోన్ చేస్తున్నావు? పద పద, రావే. కూర్చో కూర్చో. కొట్టానంటే
ఏంటి ఇంకో 2-3 రోజులు ఆగుంటే 25,000తో పని అయిపోయేది. అనవసరంగా ₹1,00,000 ఇచ్చేశారు కదా సార్. 2 లక్షలు అడిగినా నేను ఇచ్చుండేవాడిని. తప్పండి సార్. సార్ ఏమన్నారు? ఇంకొకరికి నేనెందుకు హెల్ప్ చేయాలి? నాది కడుక్కోవడానికి నాకు టైం లేదు. ఇది చాలదని ఇంకొకళ్ళకి. సార్ నువ్వు మచ్చోడు సార్. మాధవి జరిగిందంతా పూర్తిగా మర్చిపో మాధవి. ఇంతవరకు నువ్వు క్వాలిఫైయింగ్ రౌండ్లో గెలవపోయినా పర్వాలేదు. వరల్డ్ కప్ ట్రయల్స్ లో కనుక గెలిచావంటే డైరెక్ట్ గా ఛాంపియన్షిప్ వెళ్ళిపోవచ్చు. బాక్సింగ్ పైన మాత్రం నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మాస్టర్. చూడాలి చెత్త చెత్తగా ప్రాక్టీస్ చేస్తాను. చూసావా మాధవి రండి మాస్టర్. మాధవీరా బ్యాగ్ ఇవ్వు. వద్దక్కర్లేదు, ఇప్పుడు చేయి బానే ఉంది. నీ రూమ్ లో ఉన్న అమ్మాయిలు వేరే రూమ్ కు మారుస్తాను. నువ్వు మాధవిని నీ రూమ్ కి తీసుకెళ్ళు. పర్లేదు మాస్టర్, నేను ఒక్కదానే ఉంటాను. తిరుగుబోతు వెదవా, ఎప్పుడు చూసినా మాధవి మాధవి మాధవి. అంతగా ఏం చేసేవే వాడిని? చెయ్యాల్సినంత చేసి అమాయకురాల మొహం పెట్టుకుని ఎలా తిరుగుతున్నావే? నాకు నేర్పించవే. ఇప్పుడు నువ్వు బాక్సింగ్ చేయలేదని ఎవరు అడిచారే? ఆ రోజే నీ చేయి పర్మనెంట్ గా విరగొట్టుండాల్సింది. నువ్వు నా చేయి కావాలని ఎరగొట్టావని తెలిసినా నేనేమైనా అడిగానా? ఇరిగిన చేత్తోనే రింగ్లోకి వెళ్ళాను, ఓడిపోయాను. అయినా నోరు తెరిచానా? ఎంతవరకు మీ ముగ్గురు కోసమే కదా కష్టపడి. అయితే నేను చేసినవన్నీ చెప్పనా? చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఎందుకోసం చేశాను? పోలీసు ఉద్యోగం వస్తే మీ అందరికి 3 పూట్ల అన్నం పెట్టాలనే. నువ్వు వద్ద మాట ముందే చెప్పుంటే నిజంగానే వచ్చుండేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కుదరదు. నా కోసం, నన్ను నమ్ముకున్న మాస్టర్ కోసం బాక్సింగ్ చేస్తా. బాక్సింగ్ కావాలా? బాక్సింగ్ కావాలా? బాక్సింగ్ చేస్తావా? బాక్సింగ్ చేస్తావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? లక్స్, నీ రూమ్కి వెళ్ళు. ఏ దాన్ని నీ రూమ్ కి తీసుకెళ్తావా? మాధవి, నువ్వు వెళ్ళు, రూమ్కి వెళ్ళు. నువ్వు నా చెల్లెలకి ట్రైనింగ్ ఇచ్చినట్టు నాకెందుకు ఇవ్వలేదు మాస్టర్?
ఎందుకంటే తను నీకంటే మంచి బాక్సర్ కనుక. అదే కారణం. అయ్యో మాస్టర్, మాధవి, మాస్టర్ ప్రభాకర్, ఆ పిల్ల ఇంతవరకు ఎందులోనూ గెలవలేదు. ఫెట్ మ్యాచ్ లో రెఫరీనే కొట్టింది, నేషనల్ లో చండాలంగా ఓడిపోయింది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ కే తీసుకొచ్చా ఏంటి? కోచ్ ఇన్ఫ్లుయెన్సా? వరల్డ్ కప్ ట్రయల్స్ గురించి మీరు వినకపోవచ్చులండి. ఓసీలో సమోసాలు తినేవాడికి అంతే జ్ఞానం ఉంటుంది. జాగ్రత్త, ప్లేట్ తో పాటు మింగగలరు. ట్రయల్స్ గురించి చూడండి. చుట్టూ గమనించావా మాధవి? ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు ఓడిపోవాలని వెయిట్ చేస్తున్నారు. నా స్టూడెంట్ కనుక ఒక్క తప్పు చేస్తే చాలు, నిన్ను విసిరి పారేస్తారు. నీకేం కావాలి మాస్టర్? నాకొకటి, నువ్వు పాయింట్స్ దగ్గర అవ్వలేవు. అంతేనా? దూసుకొస్తే దుసే గతి మేఘాలి చీల్చారా, గగనాన్ని పేల్చారా, తుఫానై ఇర్రగా దిసే నువ్వే శక్తి, మహాశక్తి, 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 మహాశక్తి. బతుకు చిన్నది అతుకులేనిదై నడక సాగితే గెలుపురా, పొగరుగా వగరుగా కలబడు పొడుగిది పృథివిని పెదవిపై నిలపరా, మహాశక్తి గమనం మార్చుకోరా, మహాశక్తి గమ్యం చేరుకోరా, మహాశక్తి గమనం మార్చుకోరా, మహాశక్తి గమనం. Madhvi has proved that first to reckon with by reaching the final. ఇంతకు ముందు నటాలయ దగ్గర ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారా? అదప్పుడు నా ప్రభా మాస్టర్ నాతో ఉన్నంత వరకు నేను ఎవరి మీదైనా సరే గెలుస్తాను. India is hoping for the miracle of the young fighter Madhvi to come out shining. వేసుకొని చూడు, వెళ్ళు.
ఏమయ్యో వైన్ షాప్ వెళ్లకుండా అక్కడేం చేస్తున్నావు? షాప్ కొడితే చచ్చూరుకుంటావు. జాగ్రత్త. లక్స్ ఏడుస్తూ ఫోన్ చేసిందే. ఓడిపోయిందట. చిన్నదానికి ఈరోజు ఏదో పోటీ అంటే టీవీలో వచ్చిందంట. అందుకే కేబుల్ కనెక్షన్ దొంగతనంగా ఇస్తానా. అయితే త్వరగా నేను చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పొస్తా. త్వరగా కానివ్వు. ఇదిగో మా మాధవి బాక్సింగ్ టీవీలో వస్తుందంట. రండి, మా మాధవి బాక్సింగ్ టీవీలో వస్తుందంట. ఇదిగో అందరూ రండి. అలాగే నెక్స్ట్ మాధవి, లైట్ వెయిట్ ఇండియా. యువర్ నేమ్ ఇస్ నాట్ ఇన్ ద లిస్ట్. నెక్స్ట్ మాస్టర్, వాట్ ఈస్ ది ప్రాబ్లం? హర్ నేమ్ ఇస్ నాట్ ఇన్ ద లిస్ట్. What do you mean? She has won the semi-finals. How can her name not be in the list? Don't ask the association. Next. Hey, నువ్వే వరి అవ్వకు. నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉంటా. దేవ్, దేవ్. అరే హట్యార్. దేవ్, మాధవ్ పేరు లిస్ట్లో లేదు. ఏంటి ప్రాబ్లం? Guys, give us 5 minutes, please. Thank you. Thank you. Yeah? నువ్వు మళ్ళీ మొదలెట్టావు కదా? ఆ? తను సెమీఫైనల్స్ లో గెలిచింది. ఫైనల్స్ లో ఫైట్ చేయడం లేదంటే ఏంటర్థం? September 12, 1996. ఒలింపిక్ సెలక్షన్. అందరి ముందు నన్ను పట్టుకుని కొట్టావు. August 14, 2001. నేషనల్ మీట్ చండీగఢ్. నాకు కోచింగ్ ఇవ్వడం తెలియదని ప్రెస్ లో ఇంటర్వ్యూ ఇచ్చావు. January 28. అదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడెందుకు? నొప్పి తగ్గింది, కానీ మచ్చ అలాగే ఉంది. తను డోప్ టెస్ట్ లో ఫెయిల్ అవబోతోంది. తర్వాత మీ ఇద్దరి పరువు గంగ పాలవుద్ది. దేవిది మన ఇద్దరి మధ్య ఉన్న సమస్య. నీకు తన మీద ఎందుకు కక్ష? అది ఓడితే నువ్వు ఓడిపోయినట్టే కదా. నా మాట విను దేవ్. ఇది నీకు సంబంధించిందో నాకు సంబంధించిందో కాదు. ఈ దేశంలోని విమెన్స్ బాక్సింగ్ కి సంబంధించింది. ప్లీజ్ దేవ్. అఫ్ కోర్స్ ఇది నీకు నాకు సంబంధించిందేరా. నాకు బాక్సింగ్ ద లైఫ్. అందులో వచ్చే పేరు ప్రతిష్టలు నాకే దక్కాలి. కానీ వచ్చేలోపు మధ్యలో నువ్వు దూరుతున్నావే, నీ ముఖమే నాకు నచ్చలా. టైం వేస్ట్ చేయకుండా బయలుదేరు. మాధవి ఫైట్ చేయాలంటే నేనేం చేయాలి? దేవ్, మాధవి ఫైట్ చేయాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలి దేవ్? రిజైన్ చేయరా. తను పోటీలో పాల్గొనేలా చెయ్యి. ప్రభావా, కమ్ హియర్. ఐడి. ఈ రోజు నుంచి నువ్వు కోచింగ్ ఇవ్వకూడదు, బాక్సింగ్ నేర్పించకూడదు, ఫెడరేషన్ పక్కకే రాకూడదు. కమాన్, టేక్ ఇట్ ఆఫ్. రై కోచ్, ఈ రోజు నిన్ను స్టేడియంలో కనుక చూశానో దాన్ని డిస్క్వాలిఫై చేసేస్తాను. అరే, ఇన్నేళ్ల పొగరిని ఒక్క సెకండ్లో అణిచేసుకునే స్థితికి దిగజారావు కదరా. అదేమైనా అంత గొప్ప సూపర్ కంపెనీ. నాకొకసారి ఇంట్రడ్యూస్ చేయరా ప్లీజ్. దేవ్, నీకు విషయం అర్థం కావట్లేదురా. నువ్వు ఎదవిరా. మేక్ షూర్ షీ ఫైట్స్. అరే, నువ్వేంటి పక్కన కూర్చున్నావు? రా 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 రా, ఫాలో మీ. రామ్మా. మాస్టర్ ఇక్కడ. అది ఇవ్వమ్మా.
నమస్తే సార్. హలో నా మాస్టర్ ఇక్కడ. రామా. నా మాస్టర్ ఇక్కడ. వాడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మాధవి. ఇక దేవు సారే నీ కోచ్. నువ్వు రెడీ అవ్వు. ఇక మీట ప్రభాకర్ రాడు. మీరు కాస్త బయటికి వెళ్ళండి. శాపలు అమ్ముకున్నావా, బిర్యానీ తిన్నామా, పడుకుని నిద్రపోయావన్నట్టు హాయిగా ఉండేదాన్ని. నాకు డబ్బులు ఇచ్చి బాక్సింగ్ నేర్పించి కళలు కనిలా చేసి ఇప్పుడు ముఖ్యమైన టైంలో నా లేకపోతే ఏంటి అర్థం? ఇదంతా నువ్వు ఆలోచించే చేసుంటావు మాస్టర్. నేను దద్దమ్మని. నాకు అర్థం కాల. చెప్పు మాస్టర్, అర్థమయ్యేలా చెప్పు. లేకపోతే నేనేమైనా తప్పు చేశానా మాస్టర్? చెప్పు మాస్టర్, అర్థమయ్యేలా చెప్పు. చెప్పు 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 చెప్పు. 3 గంటల ముందు నువ్వు ఫైట్ చేయాలని నేను డిసైడ్ చేసినప్పుడు కూడా బాధపడేది, ఎందుకంటే బాక్సింగ్ నా సర్వస్వం. కానీ ఇప్పుడు బాధపడేలా చేయకు. రింగ్ లోపలికి ఫైట్ చేయ మాధవి. నీ కోసం, నా కోసం, నీలా కలలు కనే వేలాది మంది అమ్మాయిల కోసం. నీ టాలెంట్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. అది లోకానికి చూపించు. సరే మాస్టర్, నేను ఫైట్ చేస్తాను. కానీ మాస్టర్, నా కోసం సర్వస్వం పోగొట్టుకుని రోడ్డును పడ్డావు. ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి? కొన్నేళ్ల క్రితం ఎవరైనా నాతో ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని ఇండియా హోస్ట్ చేయబోతోందని, అందులో గెలవడానికి ఛాన్స్ ఉందని అనుంటే ఏదైనా కల కన్నావా అని అడిగి నవ్వుకునేవాడిని. కానీ ఈ రోజు అది కల కాదు, నిజం. ఇదిగో ఇండియన్ యువ క్రీడాకారిణి, రూకీ బాక్సర్ మాధవి. తనతో పాటు ఇండియన్ కోచ్ దేవ్ కట్రా ఉన్నారు. అండ్ హియర్ కమ్స్ ద డిఫెండింగ్ ఛాంపియన్ నటాలియా మైకేల్, 3 సార్లు ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రష్యన్ బాక్సర్. ఇదే స్టేడియంలో వీళ్ళిద్దరూ తలపడిన పోటీ మీకు గుర్తుండే ఉంటుందనుకుంటున్నాను. కేవలం 8 సెకండ్లలోనే మాధవిని నటాలియా నాకౌట్ చేసి గెలిచింది. రష్యా అనుసరించిన తెలివైన వ్యూహం ఇది. హెవీ వెయిట్ కేటగిరీలో ఉన్న నటాలియాని సన్నబడేలా చేసి లైట్ వెయిట్ కేటగిరీకి తీసుకొచ్చారు రష్యన్స్. విమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్ బౌట్ ఇన్ ద లైట్ వెయిట్ కేటగిరీ. ఇన్ ద రెడ్ కార్నర్ మాధవి రిప్రజెంటింగ్ ఇండియా. And in the blue corner, Natalia Ryker representing Russia. Shake hands. First round. Mark. చూడు, ఆ ఫైట్ చూడు. ఆ పిల్లకైతే ఒక తప్పకుండా గెలుస్తుంది. పవర్ ఉంది, స్టైల్ ఉంది. కానీ సార్, పేద మాత్రం లేదు సార్. మాధవి డిఫెన్స్ ని నటాలియా అవలీలగా ఛేదించి పాయింట్స్ యాడ్ చేసుకుంటూనే ఉంది. ఇది మ్యాచ్ కదండి, మిస్ మ్యాచ్. ఎవడో ఏదో అంటే తను మన అమ్మాయి కాకుండా పోతా. సార్ వెళ్ళండి సార్. సార్ అమ్మాయిలందరూ లేచిపోయింది ఆ పిశాచి. అదే మీ ఆవిడలో ఉండరు సార్. సార్ వెళ్ళ అలా చూస్తారేంటి సార్, కొంచెం చెప్పండి సార్. నేను పాండురంగన్ సార్, మెడ్రాస్కి వచ్చినాయి. ఆయా మురళి, ఆ లేచిపోయిన పిశాచికి బాబుని. మాధవి వరుసగా దారుణంగా పంచులు కొట్టోంది. నటాలియా ఫుల్ ఫామ్ లో ఉండడం, ఇంకో అప్పర్ కట్, సూపర్ సాలిడ్ హుక్. థ్యాంక్ గాడ్, వెల్ కొట్టడం వల్ల మాధవి తప్పించుకుంది. సరైన టైంలో బ్రేక్ ఇచ్చారు. దగ్గరకు వెళ్ళు, నీ వల్ల దానికి పెద్ద రీచ్. అర్థం కదా? వడికరాడు. Все хорошо, успокойся, соберись, держись. ఫస్ట్ రౌండ్ బ్రేక్ వల్ల మాధవి తప్పించుకుంది. కానీ ఎంత ట్రై చేసినా ఆమె నటాలియా డిఫెన్స్ ని మించి స్కోరింగ్ పంచెస్ ఇవ్వలేకపోతోంది. పాయింట్స్ అస్సలు మూవ్ అవ్వలేదు. Нормально? Соберись, держись. ఇది ఓడిపోద్ది.
ఇది ఓడిపోద్ది. యేసునాథ నా బిడ్డను కాపాడు, యేసునాథ నా బిడ్డను కాపాడు. సెకండ్స్ అవుట్. సెకండ్ రౌండ్. మాధవి ఈ రౌండ్ లో తప్పకుండా స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ రౌండ్ లో కనుక స్కోర్ చేయలేకపోతే ఇండియా గెలవడం కష్టమే. లే Seven. Are you okay? Box. మళ్ళీ బెల్ మాధవిని కాపాడింది. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. మాధవి ఫేస్ లో స్ట్రెయిన్ బాగా కనిపిస్తోంది. ఆమె తర్వాత రౌండ్ లో ఫైట్ చేయగలరా? సెక్యూరిటీ బండి గెట్టేయండి. మాధవి రా. మాధవి కొంచెం పెద్దగా అయినట్టుంది. డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి అన్ఫిట్ అని డిక్లేర్ చేశారంటే మాధవి పోటీలో కంటిన్యూ చేయడం కుదరదు. ఏం జరుగుతుందా అని ఆతృతగా మన దేశమంతా ఎదురు చూస్తోంది. Are you okay? చింగిస్ ఖాన్ శత్రువుల బలమే వాళ్ళ ఆయుధాలని తెలుసుకున్నాడు. యుద్ధం చేసేప్పుడే వాళ్ళ ఆయుధాలు నాశనం చేస్తే కానీ మాధవి ఎందుకని పదే పదే ఆమె ఆర్మ్స్ మీద అటాక్ చేస్తోంది? ఫస్ట్ టైం గేమ్ లో ఆమెకి కంట్రోల్ చిక్కినా పాయింట్స్ స్కోర్ చేయడం లేదే. ఆర్మ్స్ మీద పని చేస్తే పాయింట్స్ రావని ఆమెకు తెలుసా తెలీదా?
అటాక్ చేసి టైం వేస్ట్ చేస్తుంది. మళ్ళీ నటాలియా ఒక స్ట్రైట్ పంచ్ ఇచ్చింది. ఎక్స్ట్రా పాయింట్ ఫర్ నటాలియాస్ ఫేస్. Stop! Stop! మాధవి ఏం చేస్తుందో తెలియడం లేదే. నటాలియా ఈ రౌండ్ లో కూడా మళ్ళీ 5 పాయింట్స్ స్కోర్ చేసింది. Да что с тобой? В прошлый раз ты уложил ее за полминуты. Как не она? Ты чё? Ты уже выиграла этот бой по очкам. Просто стой в обороне и не делай глупостей. Поняла? ఆర్మ్స్ మీద కొడుతున్న ఫర్ వాట్? ఫేస్. Защищайся. И победа твоя. Поняла? వెళ్ళు గో. గో. సెకండ్స్ అవుట్, 4th రౌండ్. మాధవి చివరి రౌండ్ లో ఆఖరి 50 సెకండ్లే ఉన్నాయి. ఇంత తక్కువ టైంలో మాధవి ఏం చేయబోతోందో తెలియడం లేదు. వాట్ ఇస్ దిస్? మాధవి తన గార్డ్ ని కిందకి దించేసింది. ఆల్రెడీ చాలా టైర్డ్ గా ఉన్న మాధవికి తను గెలవలేనని అర్థమైనట్టుంది. ఇప్పుడు ఓడిపోవడం ఖాయమనే బాధ మ్యాచ్ చూస్తున్న భారతీయులందరిలోనూ కనిపిస్తోంది.
సార్ రండి సార్ మాధవి మాధవి వాట్ ఎ విక్టరీ, వాట్ ఎన్ అన్ప్రెడిక్టబుల్ విక్టరీ. అదిరిపోయే స్ట్రాటజీ అండి ఇది. 3 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంటర్నేషనల్ బాక్సర్స్ ఓడించలేకపోయిన నటాలియాని చెన్నై స్లమ్ లోంచి వచ్చిన ఒక సాధారణ చేపలు పట్టే అతని కూతురు ఫైనల్ మ్యాచ్ లో నాకౌట్ చేసి గెలిచింది. ఇది ఇండియన్ బాక్సింగ్ చరిత్రలోనే ఎవరూ మర్చిపోలేని ఘన విజయం. మన దేశపు అమ్మాయిలు పోటీ కట్టు దిగితే చివరి వరకు పోరాడి గెలుస్తారని నిరూపించింది మాధవి. వట్టి మాధవి కాదండి, విమెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ మాధవి. కూడా వీధి వీధికి బాక్సర్స్ ఉన్నారు. బాక్సింగ్ లో ఉన్న పాలిటిక్స్ ని అవాయిడ్ చేస్తే చాలు. నౌ షీ ఇస్ దేర్, మై స్టూడెంట్.